సర్వశక్తుడా నీ పరిశుద్ధ పావన నామమునకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుక్రవారం నీ పాద సన్నిధిలోకి చేరిన మాకు అవసరమైన వాక్యాన్ని అందించి తినిపించి బలపరిచి స్థిరపరిచి రాకడకు ఆయత్తపరిచిన తండ్రి నీకు వందనాలు. వాక్య బలం మాలో కలగనట్లుగా మనసారా నిన్ను ఆరాధించినట్లుగా వాక్యం ఎలా వినాలో విన్న ప్రకారం మా జీవితాన్ని ఎలా మలుచుకోవాలో అట్టి భక్తి విశ్వాసం మీరు మాకు నేర్పించండి. మీ సన్నిధిలో ఉన్నటువంటి విలువల్ని గ్రహించి వాక్య శక్తిని పొందుకుని వాక్య ప్రభావంతో మేము నింపబడినట్లుగా సహాయం చేయమని ఏదైతే మాట నెలకు అవసరమైన వాక్యమును మాకు అందించమని వాక్యోపదేశకునిగా మా మధ్య నిలిచిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. అందరికీ మరణాత. వాక్యం చదువుకుందా అండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం మాకు చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను త్రోసివేయకము, తృణీకరింపకము. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. నన్ను దీదుము చిన్న ప్రాయం సన్నతోడగు నాయనా, నన్ను దీదుము చిన్న ప్రాయము నాయనా, నీవు సన్నతాన్ని వలచునివా నీను ప్రీతి నాయనా, నన్ను దీదుము చిన్న ప్రాయము మంచి మార్గము లేదు నాలో నాయనా, నీను మంచి తోడైతిని నాయనా, నన్ను దీదుము చిన్న ప్రాయము నాయనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ మరణాత. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనములో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను త్రోసివేయకము, తృణీకరింపకము. మరి వాక్యము ఈ నెల 10వ నెలకి దైవజనుడు పెట్టిన పేరు ఏమిటి అంటే దిద్దుబాటు నెల అని. అంటే ఈ 10వ నెలలోనే దిద్దుకోవాలా, ప్రతి దినము దిద్దుకోవాలా అంటే ప్రతి దినము దిద్దుకుంటూనే ఉండాలి. దిద్దుబాటును మనము ఎన్నడూ కూడా అసహించుకోకూడదు. దిద్దుబాటు విషయంలో మనం ఏ విషయంలో దిద్దుకోవాలి, ఎలా దిద్దుకోవాలి, ఏ రీతిగా దిద్దుకోవాలి అంటే వాక్యమును బాగుగా జాగ్రత్తగా చూచుకొనుట చేతనే మన నడక శుద్ధి అవుతుంది అని 119వ కీర్తనలో మనం చదువుకుంటూ ఉన్నాం. 9వ వచనములో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని వాక్యము బాగుగా జాగ్రత్తగా చూచుకొనుట చేత. కాబట్టి మనం మన జీవితంలో సరిచేయబడాలి అంటే వాక్యము మనలను సరిచేసేది, దిద్దేది, బ్రతికించేది. కాబట్టి మనలో ఉన్న లోపము ఏమున్నదో అది తొలగించేయడానికి దేవుడు వాక్యాన్ని వాడుతూ ఉన్నారు. కనుక వాక్యము చేత మనలను మనము శుద్ధి చేసుకోవాలి. అయితే దేవుడు గద్దించే దేవుడై ఉన్నాడు. ఏ మనిషి అయితే దేవుని గద్దింపుకు లోబడతారో వారు ధన్యులు. గనుక దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నారు. గనుక మన ధన్యులం అవ్వాలి అంటే దేవుని గద్దింపును మరి త్రోసివేయాలా లేక అందుకోవాలా? చెప్పండి. అందుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 12:6లో ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు అని ఉంది. హెబ్రీ పత్రిక 12:6లో ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వేం చేయకూడదు, విసుగవద్దు. మరి ఈ దినాలలో దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, మరి యాజకులు గద్దిస్తూ ఉన్నప్పుడు, మన ఇంటి వారు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు చూడండి,
స్కూల్కి వెళుతున్నప్పుడు టీచర్ గారు పిల్లలు గద్దిస్తాడా లేదా? తప్పు చేస్తే గద్దిస్తారు. మరి దేవుని మందిరానికి వచ్చుచున్న మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో ఏమైనా లోపాలున్నా, శరీర జీవితంలో లోపాలున్నా ఎవరు గద్దిస్తారు మనల్ని? ఏమంటే దైవజనులు గద్దిస్తారు. అయితే కనుక ఇంటిలో తల్లిదండ్రులుగా ఉన్నవారు తమ బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు బిడ్డలను ఎవరు గద్దిస్తారు? తల్లిదండ్రులు గద్దిస్తారు. గద్దింపు అనేది మంచిదా చెడ్డదా? మంచిది. గద్దింపు అంట నీతిమంతుల గద్దింపు తైలాభిషేకము అని వ్రాయబడింది. గనక గద్దించుట అనేది మన జీవితంలో ఉందనుకోండి, అంటే దేవుడు మనల్ని గద్దించినప్పుడు దాని విషయంలో మనం విసుగుదల చెందకూడదంట. తల్లిదండ్రులు గద్దించారంటే పిల్లలు బాగుంటారని, ఉపాధ్యాయులు గద్దించారంటే విద్యార్థులు బాగుంటారని, విశ్వాసులను యాచకులు గద్దించారు అంటే విశ్వాసులు బాగుంటారని. మరి గద్దించాడు అంటే మనం బాగుండాలనే కదా, మన మేలు కోరే కదా గద్దిస్తున్నాడు ఆయన. వాళ్ళు ప్రేమించడం బట్టే కదా ఆయన వాళ్ళు గద్దిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది ప్రకటన గ్రంథం 3:19లో, నేను ప్రేమించిన వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఇదే మాట సామెతలు 3:12లో కూడా తాను ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమించే వారిలో మరి వారి జీవితంలో ఏముంటుందంటే దేవుని గద్దింపు ఉంటుంది. కనుక దేవుని గద్దింపు ఎవరి జీవితంలో ఉందో వారు ధన్యులు. ఒకవేళ మనం దేవుని గద్దింపులో లేకపోతే, దేవా నీ గద్దింపు నాకు దయచి, నీ మాట నాకు దయచి, నీ గద్దింపు వల్ల నేను దీవించబడతాను, ధన్యునవుతాను. కనుక ఒక బిడ్డ సరైనప్పుడు తల్లిదండ్రులు గద్దించినప్పుడు ఎలా జరుగుతారు, మనం కూడా సరిచేయబడాలి అంటే ఆ పరలోక దేవుని యొక్క గద్దింపు మనకు నిత్యము కూడా ఉండాలి. కనుక ఎందుకు దేవుడు గద్దిస్తాడు అంటే కీర్తన 39:11లో, దోషమును బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు. ఎందుకు దేవుడు గద్దిస్తాడు, ఎందుకు దేవుడు శిక్షిస్తాడు అంటే కీర్తన 39:11లో చూస్తే దోషమును బట్టి అంటే మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, మన అవిధేయతను బట్టి, మన శరీర కార్యములను బట్టి, లోపములను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? గద్దించుచూ ఉన్నాడు, శిక్షిస్తూ ఉన్నాడు. అయితే ఆ శిక్ష ఎలా ఉంటుందో కూడా ఈ 11వ వచనంలో 2వ లైన్లో చూడండి. చిమ్మెట కొట్టిన వస్త్రము వలి నీవు వారిని అందమును చెడగొట్టదము, నదులు బట్టి ఊపిరి వంటి వారే ఉన్నారు. గనుక దేవుడు ఎందుకు గద్దిస్తాడు అంటే మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి, మన అవిధేయతను బట్టి, మన లోక కార్యములను బట్టి, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు ఊహలు, చెడు ఉద్దేశములు, చెడు నడకలు, చెడు పడకలు, ఇవన్నీ ఉండటం బట్టి దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు. దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. నేను ఏ తప్పు చేశాను అని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఊరికే గద్దిస్తాడా? ఏమండి, తల్లిదండ్రులు పిల్లలను ఊరికనే గద్దిస్తారా? ఊరికనే గద్దించరు కదా. వారు తప్పు చేసినప్పుడు, మరి తప్పిదములో పడినప్పుడు, దారి తప్పినప్పుడు గద్దిస్తారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో తప్పిపోతున్నప్పుడు దైవజనుడు ఖచ్చితంగా గద్దిస్తారు. మరి సంఘం ఊరుకుంటుందా? ఏమండి, ఒక పాదిరి గారు సంఘములో ఉన్న విశ్వాసులలో ఉన్నటువంటి పరిస్థితులను సరిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? నన్నే అన్నారు, నా విషయమే మాట్లాడారు అని బాధ పెట్టుకుంటున్నారు. మరి దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్న వారుగా ఉంటున్నారు. బాగుపడదామని ఆలోచన ఉందా చెప్పండి? అది నా కొరికే ఆయన అన్నారు, నాలో ఉంది కదా ఈ లోపం, నేను సరి చేసుకుంటే నేను కదా బాగుపడతాను అనే మనస్సు ఎంతమందికి ఉంటుంది ఈ రోజుల్లో? ఆలోచించండి. కనుక దైవజనుడు ఒక తప్పును, నీలో ఉన్న లోపములను సరి చేయడానికి చూస్తున్నప్పుడు దిద్దుకోవాలా లేదా? దైవజనులు అన్నారు, దిద్దుకొనుము నిన్ను నీవే, దిద్దగలవు సభను పిదప అని. దిద్దుకొనకపోతే నీ కంటిలో పెద్ద దూలం ఉందంటారంట. కనుక మనలో ఏముంది చెప్పండి? నలుసుందా, దూలం ఉందా? ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తీసే ప్రయత్నం చేస్తాం, కానీ మనలో ఉన్న పాపాలు అలాగే ఉన్నాయి. కాబట్టి దేవుడు నిన్ను గద్దించినప్పుడు దానిని నీవు త్రోసివేయకము, తృణీకరించకము, అంగీకరించు. దేవా, నాలో ఉన్న లోపము గనుక నీ గద్దింపు వల్ల సరిచేయబడాలి,
దిద్దుకోవాలి. దిద్దుకునే అవకాశం ఈ రోజు దేవుడు మనకి అనుగ్రహించిన వారి ఉన్నారు. సామెతలు 10:17లో చూస్తే, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపునకు లోబడని వాడు ఏం తప్పుతాడంట? త్రోవ తప్పును. కనుక త్రోవ తప్పే వారంగా ఒకవేళ మనం ఉన్నామేమో, కనుక త్రోవలో ఉన్నామా, త్రోవ తప్పి ఉన్నామా? దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మరి 29వ సామెతల్లోని 29:1లో, ఎన్నిసార్లు గద్దించినా లోబడనటువంటి వారు నాశనములోనికి వెళతారంట. ఒకటి, గద్దింపునకు లోబడని వానికి త్రోవ తప్పుతారు. వారు ఏమవుతారు చెప్పండి? నాశనములోనికి వెళ్ళువారై ఉన్నారు. కనుక ఒకవేళ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు ఆ గద్దింపునకు లోబడకపోతే ఏమవుతాం? మనం త్రోవల్లో నుండి తొలగిపోయిన వారముగా ఉంటాం, నాశనంలోనికి వెళ్ళే వారంగా ఉంటాం. కనుక ఒకటి గమనించండి, ఈ దిద్దుబాటు నెల మాత్రమే కాదు, ఆయన గద్దింపు మనకు అవసరం. ప్రతి దినము ఆయన గద్దింపు మనకు అవసరమై ఉన్నది. దిద్దుకునే అవసరత మనకున్నది. దిద్దే భాగ్యము ఆయన మనం కలిగి ఉన్నాం. ఆయన మనల్ని దిద్దుతున్నాడు. కనుక దిద్దుకొనుము, నిన్ను నీవే దిద్దగలవు సమను. నీవు దిద్దుకుంటే నీ కుటుంబాన్ని దిద్దగలవు. నిన్ను నీవు దిద్దుకోలేదనుకో నీ కుటుంబాన్ని ఎలా దిద్దగలవు? కనుక మొదట మనలను మనం దిద్దుకునే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించిన వారు ఉన్నారు. ఈ భాగ్యం ఎంతమందికి ఉంది చెప్పండి? దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలలో ఎంతమంది రాగలుగుతున్నారు? ఆలోచించండి. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు? కనుక దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఈ దిద్దుబాటు మనకు ధన్యతనిచ్చేదై ఉన్నది. కనుక విసుగవద్దు. ఆయన గద్దింపునకు మనం లోబడే వారంగా ఉండాలి. త్రోవ తప్పే వారంగా ఉండడానికి వీలు లేదు. అయితే దేవుడు దేనిని గద్దించాడు అనేది మనం గమనించినప్పుడు సృష్టిని ఆయన గద్దించినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 104 7వ వచనములో, నీవు గద్దింపగా కొండలు పారిపోయినని వ్రాయబడింది. అలాగే 106:9లో ఎర్ర సముద్రము కూడా ఆయన గద్దించినప్పుడు పాయలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. 105వ కీర్తన 17వ వచనములో ఆయన వారి కొరకు రాజులను గద్దించినని వ్రాయబడింది. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజులను ఆయన గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి సువార్తల్లో కనుక చూస్తే మత్తయి సువార్త 8:26లో ఆయన గాలిని సముద్రమును ఆయన గద్దించినట్లుగా కనబడుతూ ఉంది. అలాగే అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తిని ఆయన గద్దించినట్లుగా, ఆ అపవిత్రాత్మను గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ జ్వరాన్ని ఆయన గద్దించినట్లుగా మనకు దేవుని వాక్యములో కనబడుతూ ఉంది. కనుక ప్రభు గద్దించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సువార్తల్లో. అలాగే ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా దేవుడు రాజులను గద్దించాడని, సముద్రములను గద్దించాడు అని వాక్యంలో కనబడుతూ ఉంది. గనుక ఈ యొక్క గద్దింపు మనం ఏం చేయాలి అంటే అంగీకరించే వారమై ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు గారు కూడా తిమోతితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, నీవు సంఘములో ఉన్నప్పుడు సంఘములో నీ జీవితం ఎట్లుండాలి? 2వ తిమోతి పత్రిక 4:2లో చూసినట్లయితే వాక్యమును ప్రకటించుమని మొదటగా చెప్తూ ఉన్నారు. రెండవది సమయమందునో అసమయమందునో ప్రయాసపడమంటున్నారు. మూడవది సంపూర్ణ దీర్ఘ శాంతము కలిగి ఉండాలంటున్నారు. 4వది ఉపదేశించు అంటున్నారు. 5వది ఖండించమంటున్నారు. 6వది గద్దించము. 7వది బుద్ధి చెప్పము. కనుక నీవు పరిచర్య చేయబోతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే సంఘటనల విషయంలో 7 విషయాలు పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం ప్రకటించమన్నారు, సమయమందు అసమయమందు ప్రకటించమంటున్నారు, ప్రయాసపడమంటున్నారు, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండమంటున్నారు, ఉపదేశించు అంటున్నారు, ఖండించు అంటున్నారు, గద్దించుము అంటున్నారు, బుద్ధి చెప్పము అంటున్నారు. మరి దేవుని యొక్క సంఘములో ఇవన్నీ ఉంటున్నాయా లేదా చెప్పండి? దైవజనుడు ఏం చేస్తున్నారు చెప్పండి? దైవజనులు వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. సమయమందు అసమయమందు ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతూ ఉన్నారు. సంపూర్ణ దీర్ఘశాంతం కలిగి ఉంటున్నారా లేదా? ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు సహకరించకపోయినా దైవజనుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉండి కార్యాలు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపదేశించుట,
దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దాని ప్రకారము మరి బోధలు చేయుట అనేది దైవచనుల్లో మనకు కనబడుతూ ఉంది. ఖండించుట. కనుక సంఘాన్ని ఖండించకపోతే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? సంఘాన్ని ఖండించకపోతే ఏమవుతారు? సరిచేయబడరు కదా, లోకంలోనికి వెళ్ళిపోతారు, పాపక్రియలు చేస్తారు. కనుక పాపములోనికి వెళ్లకుండా, పాపములో పడకుండా ఉండాలి అంటే దైవజనుడు ఏం చేయాలి? వాక్యమును ప్రకటించాలి, ప్రయాసపడాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఉపదేశించాలి, అలాగే ఖండించాలి. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, చెయ్యకు అనే ఖండింపు ఉండాలి. కనుక ఏ సంఘములో అయితే ఖండింపు ఉంటుందో ఆ సంఘాలు నీతిగా, న్యాయంగా, యథార్థంగా దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఖండింపు లేని సంఘాలు కూడా ఉన్నాయి. అందుకే ఆ సంఘాలు ఎలా ఉన్నాయి? అల్లరికి కర్తగా ఉన్నాయి. సమాధానకర్త ఎక్కడ ఉంటాడో అక్కడ ఖండింపు ఉంటుంది, అసమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. కనుక మన సంఘాలలో ఏముండాలి అంటే ఖండింపు ఉండాలి. రెండవది గద్దించుట ఉండాలి. గద్దింపు అనేది లేకపోతే, పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు గద్దించకపోతే అదే తప్పు చేస్తూ ఉంటాడు. సరి చేసుకుంటాడా? దిద్దుకుంటాడా? ఆ తప్పు తెలుసుకుంటాడా? అదే తప్పులో అతడు జీవితం గడిపేటట్లు చేస్తాడు. కనుక సంఘములోని ఉన్న మనం ఏం చేయబడాలి? యాజకుని ద్వారా ఆ గద్దింపును మనము అంగీకరించే వారముగా ఉండాలి. బుద్ధి చెప్పాలి అని ఉంది కదా. ఏం చేయాలంట? బుద్ధి కలిగి ఉండాలి. తప్పిపోయిన కుమారుని విషయంలో ఏది లేదు, బుద్ధి వచ్చినప్పుడు. కనుక తనకున్నటువంటి జ్ఞానమును లోకమును పాడు చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు. కనుక సంఘంలో ఉన్న మనకి నేటి కాలంలో ఎంత కొదువుగా ఉన్నది అంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఇస్తాన్న దేవుని బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అందుకోలేని స్థితిలో మనం అందరం కూడా ఉంటున్న వారంగా ఉంటున్నాం. బుద్ధి చెప్పే స్థితిలో మనం ఉండలేకపోతూ ఉన్నాం. కుటుంబానికి బుద్ధి చెప్పలేకపోతున్నాం. పిల్లలు మరి లోకరీతిగా జీవిస్తూ ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఏడుస్తున్నామే తప్ప వారికి చెప్పవలసిన మాటలు చెప్పగలుగుతున్నామంటారా? ఏం చెప్తానండి, చెప్తే వినడండి, నా మీద తిరుగుబాడుతాడండి అంటారు. చెప్పాలి కదా బుద్ధి. ఎప్పుడు చెప్పాలి? మొక్కై వంగనిది మానే వంగన. బాల్యంలోనే నీవు నేర్పవలసినవి నేర్పకుండా పెద్దవాడైనప్పుడు ఏడిస్తే ఏంటి ప్రయోజనం? కనుక చిన్ననాటి నుండి వారికి నీవు చెబుతూనే ఉండాలి విషయాలు. ఏ విషయాలు? దైవ సంబంధమైనవి, వాక్యంలో ఉన్నవి, దేవుని గ్రంథములో ఉన్నవి. మరి అన్ని విషయాలు మన పిల్లలకు నేర్పే వారంగా ఉండాలి, నేర్పించే వారంగా ఉండాలి. ప్రభు అన్నారు కదా, నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి అని. కనుక మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయములను మన బిడ్డలకు నేర్పించే వారంగా ఉండాలి. ఏది మంచో ఏది చెడో మన బిడ్డలకు నేర్పించాలి. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అది మన పిల్లలకు నేర్పించే వారంగా ఉండాలి. సంఘములో కూడా యాజకుడు మనకి ఏం నేర్పిస్తున్నారు? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అనేది దైవజనులు మనకు నేర్పేవారుగా ఉన్నారు. దేవుడు కూడా నేర్పుతాడా లేదా? ఆయన నేర్పేవారై ఉన్నారు. కాబట్టి పౌలు గారు తిమోతితో ఎన్నో విషయాలు, నీవు సంఘము పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు, సేవ జరిగిస్తున్నప్పుడు ఎలా ఉండాలో ఆ పౌలు గారు తిమోతి గారితో మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకని ప్రవక్త యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, దేవుడు గద్దించిన విధానం మనకు కనబడుతుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో గనక మనం చూసినట్లయితే ఈ రోజు మన పాఠము ఇదే. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి వేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇక్కడ మనం గమనించినప్పుడు 17వ వచనం వరకు కూడా మరి బిలామును గురించినటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. ఈ బిలామును గురించి మనం ధ్యానించాలి అంటే మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 24వ వచనములోనూ అలాగే యొక్క అధ్యాయాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్త మరి ఏమై ఉన్నారు అంటే దేవోక్తులు పలికే ప్రవక్త. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరిని శపిస్తాడో వారు శపించబడతారు, ఎవరు దీవించబడతారో వారు దీవించబడతారు. అటువంటి గొప్ప మరి వరాన్ని ఆయన కలిగిన వారై ఉన్నారు. ఈయన ఏమై ఉన్నారు అంటే బేరు కుమారుడై ఉన్నారు. ఈయన ప్రవక్త అయి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవక్త వల్ల మరి ఎన్నో ఆ యొక్క రాజ్య పాలనలో మరి ఆ యొక్క పరిపాలనలో, బాలాకు పరిపాలనలో ఈ వ్యక్తి ఉన్నట్లుగా మనకు కనబడుతోంది. అయితే ఈ ప్రవక్త గద్దింపబడ్డాడు. ఎవరు చెప్పండి? ఈ ప్రవక్త గద్దింపబడ్డాడు.
ఎవరి చేత గద్దింపబడ్డాడు? ఎందుకు గద్దించబడ్డాడు? అసలు ఈయన చేసినటువంటి అపరాధం ఏంటి, పాపం ఏంటి, లోపం ఏంటి అనేది మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో గలతీ పత్రిక 5:16 గనుక చూస్తే, ఆత్మానుసారంగా జీవించేవారు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడిపింపబడే వారంట ఏమి నెరవేర్చరు? శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈయన యొక్క అనుభవం కనుక మనం గమనించినట్లయితే మొదటి నుండి కూడా ఆత్మానుసారమైన అనుభవమే. కానీ ఒకానొక సమయంలో బాలాకు ఇచ్చే సొమ్ము ద్వారా ఆశ కలిగిన వాడే మరి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆయన వెళుతున్న పరిస్థితులు మనం సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఆయన యొక్క చరిత్ర మనకి కనబడుతూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగం. దేవుని జనాంగాన్ని శపించడానికి మనం ఎంతటి వారం చెప్పండి కదా. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులు ఉన్నారు. ఎవరు అంటే చూడండి, ఇశ్రాయేలు గురించి మనం ధ్యానించాలి అంటే నిర్గమాకాండం 1వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. అక్కడ ఫరో ఏం చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజల విషయంలో వెట్టి పనులు చేయిస్తున్నాడు. వీరు మనకంటే బలమైన జనం, గొప్పదైన జనం, బలముగా ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు వారి నాశనం చేయాలని అక్కడ కుయుక్తి కలిగినట్లుగా, రాజు కుయుక్తి కలిగి వారి నాశనాన్ని కోరినట్లుగా మనం ఫరోలో నేర్చుకుంటూ ఉన్నాం. ఆ కాలంలో ఫరోను దేవుడు వాడుకున్నాడు. మరి బిలాము వచ్చిన కాలంలో బాలాకును మరి ఆ యొక్క సాతానుడు వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 22:6 గనక మనం చూసినట్లయితే ఆ బాలాకు కూడా మాట్లాడుతున్నాడు. వీరు మనకంటే బలముగా ఉన్నారు, బలమైన జనాంగము, వారు మన మీదకు తిరుగుబాటు చేయకుండా వారిని అణిచివేయ నిమిత్తము మరి బిలామును పిలిచి ఆ బిలాము ద్వారా శపించబడాలి తన జనాంగం అంతా అని కూడా మరి బాలాకు మాట్లాడినట్లుగా ఆ యొక్క శపించడానికి మరి బిలామునకు సొమ్ము సిద్ధపరిచినట్లుగా ఆ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అయితే బిలాము ఎందుకు దారి తప్పాడు? బిలాము ఎందుకు త్రోవ తప్పాడు? ఎందుకు విడిచాడు త్రోవ అనేది మనం గమనిస్తే ఈ వచనాలలోనే మరి ఒక 7 సంగతులు దాగి ఉన్నాయండి. ఈ వచనంలోనే రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, 1 తిన్నని మార్గము విడిచి. ఏ మార్గం విడిచాడు ఆయన? తిన్నని మార్గం విడిచి. తిన్నని మార్గం అంటే ఏది చెప్పండి? ప్రభు అన్నారు కదా యోహాను సువార్త 14:6, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప పరలోకానికి ఎవరు ఎక్కి వెళ్ళరు అని. మరి దేవుని వాక్యంలో గనుక మనం చూసినట్లయితే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, తన అడుగు జాడలు మరి మనకు మాదిరిగా ఉంచారు. తన అడుగు జాడలు యందు మనము నడుచున్నట్లుగా మనకు మాదిరి ఉంచిపోయిను అని మరి పత్రికల్లో కనబడుతూ ఉంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో. కనుక మార్గం ఏది అంటే దేవుడే. ఆ మార్గం మనకి మాదిరిగా చూపించి యేసుప్రభు వారు వెళ్ళిన వారై ఉన్నారు. ఇప్పుడు తిన్నని మార్గం అంటే ఏంటి అంటే దేవుని మార్గము. తిన్నని మార్గం అంటే ఆయనే మార్గం, ఆయనే జీవం, ఆయనే సర్వం. దేవుని వాక్యంలో కీర్తన 16:2 గనక మనం చూసినట్లయితే మరి కీర్తన 16:4 దేవుని విడుచు వారికి శ్రమలు విస్తరించును. అంటే వేరొకని అనుసరించు వారికి ఏం విస్తరిస్తాయట? శ్రమలు విస్తరించును. కాబట్టి ఈయన జీవితంలో శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే విడిచుట. ఎవరిని విడిచిపెట్టారు అంటే తిన్నని మార్గమును విడిచిపెట్టాడు బిలాం. ఈ తిన్నని మార్గము ఎవరు అంటే దేవుడే. ఎందుకంటే దేవుడు ఎందుకు బిలామును వాడుకుంటున్నాడు అంటే ఆశీర్వదించడానికే గాని ఎవరిని శపించడానికి కాదు. ఏ వ్యక్తి అయినా ఇతరులను శపించాలా, దీవించాలా? ఏమండి, ఒకవేళ వారు మనల్ని శపించినా వారిని మనం దీవించే స్థితిలోనే ఉండాలి గాని నన్ను నీవు శపించావు, నీవు కూడా నాశనం అయిపోతావని నాశన సంబంధమైన మాటలు మన నోట నుండి రావడానికి వీలు లేదు. ఎందుకంటే నీ వాడు ప్రతి మాట నీవు మర్చిన గాని దేవుండు మర్చిన తీర్పుండు సుమి అన్నారు. మన ప్రతి మాట నెరవేర్పులోనికి వస్తుంది. నీవు అన్న మాట అది మన ఎదుట నిలవబడుతూ ఉన్నది. కనుక నీవేం మాట్లాడుతున్నావో యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరినొకరు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించునని వ్రాయబడింది.
గనక ఇద్దరు మాట్లాడుకున్న మాటలు దేవుడు వింటాడు, చెవి యొగ్గి ఆలకిస్తాడు. గనక మన మాటలు మితముగా ఉండాలి. మన మాటల్లో లోపం ఉండడానికి వీల్లేదు. మన మాటలు ఇతరులు క్షీణపరిచేదిగా, క్షీణింపజేసేదిగా, వారి మనసులను గాయపరిచేదిగా, బాధ పెట్టేదిగా మన మాటలు ఉండడానికి వీలు లేదు. శపితమైనది మన నోట నుండి రావడానికి వీలు లేదు. మంచి మాటలే మన నోట నుండి రావాలి. ఈ బిలామును దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు అంటే మంచి మాటలు పలకడానికి, మంచిగా తన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటుంటే, అదే సమయంలో సాతానుడు కూడా బలాకులో దూరి ఏం చేస్తూ ఉన్నాడు? తన ప్రజలను శపించడానికి, దేవుని ప్రజలను శపించడానికి, దేవుని ప్రజలను నాశనం చేయడానికి, దేవుని ప్రజలు ఉండకుండా, లోకంలో ఉండకుండా, జీవించకుండా, బ్రతకకుండా చేయడానికి సాతానుడు బాలాకులోకి వెళ్ళి ఏమంటున్నాడు? శపించు అంటూ ఉన్నాడు. దేవుడు దీవిస్తాను అంటే సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? శపించేవాడు. దేవుడు దీవించేవాడు, సాతానుడు శపించేవాడు. ఇప్పుడు ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు ఈయన? ఆత్మానుసారంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి దేవుని తిన్నని మార్గాన్ని విడిచిపెట్టడం ద్వారా వేరొకని అనుసరించడానికి శ్రమలు. కాబట్టి ఇతని జీవితంలో శ్రమలు రావడానికి కారణం ఒకటే, విడిచుట. దేవుని విడిచిపెట్టాడు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాడు. దేవుని మార్గం విడిచిపెట్టడం మాత్రమే కాదండి, త్రోవ తప్పిపోయిను అనేది ఉంది ఈ యొక్క వచనములో. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో, ఒకటి తిన్నని మార్గం విడిచిపెట్టాడు, త్రోవ తప్పిపోయిరి. చెప్పండి, త్రోవ తప్పిపోయిరి. మనం అందరం కూడా త్రోవ తప్పామా? త్రోవ తప్పిపోయామా? త్రోవలో ఉన్నామా? చెప్పండి. త్రోవలో లేం, దారి తొలగిన వారముగా ఉన్నాం. యెషయా గ్రంథం 53లో ఉంటుంది కదా, అందరూ దారి తప్పిపోయారు అని, దారి తొలగిపోయారు అని. తప్పిపోయినట్టు 100 గొర్రెల్లో 1 గొర్రె దారి తప్పింది, శ్రమల పాలయ్యిందా లేదా? కనుక మన జీవితంలో కూడా అంతే. దేవుని విడిచిపెడితే శ్రమలు విస్తరిస్తాయి. దేవుని విడిచిపెడితే లోకము మనల్ని వెంబడిస్తుంది, లోకంలోనికి వెళుతాం. కనుక త్రోవ తప్పే వారంగా ఉండకూడదు. దేవుని వాక్యములో ఎందుకు త్రోవ తప్పాడు అంటే, ఈ త్రోవ తప్పడం వల్ల ఏం కలిగింది అంటే, తన విశ్వాసము నుండి తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో గనక మనం చదివినట్లయితే, చదవండి అక్కడ. 1 తిమోతి పత్రిక 6:10. సమస్త కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా శోధనలో, ఇప్పుడు శోధనలోకి వెళ్ళిపోయాడు ఈయన. ఎందుకు వెళ్ళాడు? దేని నుండి తొలగిపోయాడు చెప్పండి? త్రోవ తప్పడం. ఈ త్రోవ తప్పడం అంటే ఏంటి? విశ్వాసములో నుండి తొలగిపోవడం, అంటే అవిశ్వాసములోనికి వెళ్ళిపోవడం. ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు. దేని కొరకు చెప్పండి? ఇదే వాక్యంలో చూస్తే, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము, దుర్నీతి వలన కలుగు బహుమానము. లోకభోగాలపైన నేత్రాలు శోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపైన నేత్రాలు శోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూప్యమును నిండార నిన్ను చూడనిమో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. దేవునికి స్తోత్రం. మన నేత్రాలు ఎటువైపుకి వెళ్ళకూడదండి? లోకమోగాల వైపు వెళ్ళడానికి వీలు లేదు. లోక నేత్రాలు మనకి పనికిరావు. దేవుని చూసే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ ప్రవక్త యొక్క అనుభవం ఏమిటి అంటే, దేవుని చూసే అనుభవం, దేవుని మాట వినే అనుభవం, దేవుడు చెప్పింది చేసే అనుభవంలో ఉన్న ఈ వ్యక్తి ఎలా తొలగిపోయాడు? కారణం ఏమిటి అంటే, దుర్నీతి వలన కలుగు బహుమానము. ఈ బహుమానం వల్ల ఇతడు దారి తప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రవక్తలు ఉన్నారు. ఈయన ఏమై ఉన్నారు అంటే ప్రవక్త. ఈ బిలాము ఏమై ఉన్నారు చెప్పండి? ప్రవక్త. మరి మోషే ప్రవక్త కూడా ఉన్నారు. ఈయన తప్పారంటారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వరకు చూసినప్పుడు,
మోషే పెద్దవాడైనప్పుడు ఏది కావాలనుకున్నాడు? క్రీస్తు కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడే గాని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే క్రీస్తు కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యము. ఏది కోరుకున్నాడు? శ్రమలు కోరుకున్నాడా? భాగ్యం కోరుకున్నాడా? భోగం కోరుకున్నాడా? ఏమండి? దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు నిందలు అవమానాలు పడడానికి కోరుకున్నాడు కానీ అల్పకాలము ఆ భోగాల కొరకు ఆశపడలేదు. ఆశపడి ఉంటే ఐగుప్తుని విడిచి వచ్చేవాడే కాదు. ఐగుప్తుని విడిచాడు అంటే దేని విడిచిపెట్టాడు? లోక భోగాలను విడిచిపెట్టాడు. ఎవరిని వెంబడించాడు? దేవుని వెంబడించాడు. దేవుని వెంబడించాడు కనుక దేవుడు ఆయనలో ఉన్నాడు కనుక దేవుని ప్రజలు నడిపించే నాయకుడయ్యాడు. ఈ ప్రవక్తలో దుర్నీతి ఉంది, ఆ ప్రవక్తలో పరిశుద్ధత ఉన్నది. ఈ ప్రవక్త లోకాన్ని వెంబడిస్తూ ఉన్నాడు, ఆ ప్రవక్త దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. కనుక ఎలీషా ప్రవక్త కూడా మరి నయమాను తెచ్చినటువంటి వాటి విషయంలో ఆయన అంగీకరించలేదు కానీ ఆయన పనివాడైనటువంటి ఎలీషా దగ్గర ఉన్న పనివాడు మాత్రం గెహజీ ఏం చేశాడు? ఆశించాడు కదండి. ఆ దుర్నీతి వలన కలుగు బహుమానాలు అంతే కదండి, లోక భోగాలు కదా. ఆ నయమాను తెచ్చిన వాటినన్నిటిని కూడా ఏం చేశాడు? ఆశించిన వాడై ఉన్నాడు, తెచ్చుకున్న వాడై ఉన్నాడు, దాచుకున్న వాడై ఉన్నాడు. ఆకాను కూడా అలాగే చేశాడు. ఆకాను చూచి ఆశించి తీసుకున్నాడంట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక చూడడం, ఆశించడం, తీసుకోవడం ఈ మూడు కూడా నేరాలే, ఈ మూడు కూడా లోపాలే, ఈ మూడు కూడా పాపమే. ఏం చూచాడు అంటే తనది కానిది చూచాడు, తనది కానిది ఆశించాడు, తనది కానిది తీసుకున్నాడు. అందుకే దేవుడు నిలవబెట్టాడు. ఆ కోరులో ఇలా కుటుంబం అంతా కూడా నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని దేవుడు మాట్లాడుతుంటే వాటినే ప్రేమించే వారు కూడా ఉన్నారు. గమనించండి, వారి వల్లే మనం ఉన్నామేమో. ఒకవేళ ఈ బిలాము లోకమును ప్రేమించాడు, లోకంలో ఉన్న దుర్నీతి వల్ల వచ్చు బహుమానమును ప్రేమించినట్లుగా ఈ రోజు మన అందరం అలాగే ఉన్నామేమో, బిలాము వలె ఉన్నామేమో. బిలాములో ఉన్న లోపాలు మనం కలిగి ఉన్నామేమో, లోక భోగాల వైపు మనం వెళుతున్నామేమో, వాటి కొరకు మనం ఆశపడుతున్నామేమో, వాటిని తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నామేమో. సంఘములో ఉన్న మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ఎలా ఉన్నాం. దేవుడు ఏదొద్దంటున్నాడో అది చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అదే మనం చేసామనుకోండి, శ్రమల పాలవుతాం, కష్టాల పాలవుతాం. ఇక మరణమే మన జీవితంలో శరణమవుతూ ఉన్నది. కనుక మరణానికి మనం పాత్రులు కాకుండా ఉండాలి అంటే మంచేదో మనం తెలుసుకోవాలి, ఆ మంచిని ఎంచుకోవాలి, ఆ మంచి మార్గంలోనే మనం ఉండాలి. బిలాము దేని ప్రేమించాడంట? ఆ బహుమానమును ప్రేమించాడు. దేవుడు ఏమన్నాడు? లోకములో దేనిని నీవు ప్రేమించొద్దు అన్నాడు. లోకములో ఉన్నదంతా మరి ప్రేమిస్తున్నాము అంటే, లోకములో ఉన్న వాటిని మనం ప్రేమిస్తున్నాము అంటే మనం ఎవరిని ప్రేమించడం లేదు? దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఇప్పుడు దేవుడు ఎవరైపోయాడు బిలామునకు? పడిపోయేవారి దేవుడు అన్నట్టుగా ధనమే దేవుడుగా బిలాము భావించాడు. అందుకే ధనం గుర్తొస్తేనంట భగవంతుడు గుర్తుకు రాడంట. ఈ బిలాముకు ఎవరు గుర్తొచ్చారు? ధనవంతుడు. అంటే ధనం గుర్తొచ్చింది. ఆ ధనమే అతనికి దేవుడుగా. దేవుడు చెప్పింది చేయడానికి ఇష్టపడటం లేదు. ఇప్పుడు దేవుడు వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు, శపించొద్దన్నాడు, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పదే పదే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను వెళతాను, దీవిస్తాను, శపిస్తాను అంటున్నాడు. అక్కడ వెళ్తాను అంటున్నాడు, కానీ అక్కడ ఏం చేయాలో మాత్రం అడగడం లేదు దేవుణ్ణి కదా. వెళ్ళొద్దని దేవుడు చెప్పినప్పుడు పదే పదే ఎందుకు మనం ప్రార్థన చేయాలంటారా? దేవుడు వద్దంటే దానిలో ఏదో కీడుందని అర్థం, వెళ్ళమంటే ఏదో ఆశీర్వాదం ఉందని అర్థం. కాబట్టి మానేమన్నాడు అంటే మానాలా లేదా? కానీ మానక ప్రార్థించాడు. ఇక తట్టుకోలేక వెళ్ళు అన్నాడు. అందుకే ఎవరు నిల్చున్నారు చెప్పండి? మార్గంలో ఎవరు నిల్చున్నారు? ఆ గాడిద మీద తను ఎక్కి వెళుతున్న సమయంలో మార్గంలో దేవదూత కత్తి పట్టుకుని ఉందంటే ఎక్కడికి? ఎవరిని చంపడానికి? దారి తప్పిన బిలామును సరిచేయాలి అంటే ఇక్కడ దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు అనేది గమనించినప్పుడు మరి దేని ప్రేమించి వెళ్తున్నాడు చెప్పండి? బహుమానమును ప్రేమించి. కనుక ఈ రోజు మనం దేని ప్రేమిస్తున్నాం? దేవుడు ఇచ్చే వాటిని ప్రేమిస్తున్నామా లేక దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మన దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? దేవుడు ఇచ్చేవి కావాలి, అందుకే వస్తున్నాం. అవునా? నిజంగా దేవుడు కావాలంటారా? నిజంగా దేవుడు కావాలి అంటే దేవుడు అన్ని ఇస్తాడు.
కానీ నాకు స్వస్థతలు కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, దేవుడిచ్చే ప్రతిదీ కావాలి, కానీ దేవుడు వద్దు. ఈ బిలాము కూడా అంతే. దుర్నీతి వలన దుర్నీతిని ప్రేమిస్తున్నాడు, దాని వల్ల వచ్చే దానిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ బహుమానమును అతడు ప్రేమించుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తాను చేసినటువంటి అతిక్రమము ఏమిటి చూడండి. తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. మనిషి చేత గద్దింపబడుతున్నాడా, లేక గార్ధబొమ్మ చేత గద్దింపబడుతున్నాడా ఈ వ్యక్తి? ఈ రోజు మన జీవితాల్లో సరిలేకపోతే ఏమంటే మన ఇంటిలో ఉన్న వస్తువులు మనల్ని గద్దిస్తాయంట. ఏం గద్దిస్తాయి? మన ఇంటిలో ఉన్న వస్తువులు మనల్ని గద్దిస్తాయి. నువ్వు తప్పు చేస్తున్నావు, గద్దించే మనస్సాక్షి ఉందా లేదా మనలో? అంటే నిజంగా ఉందా? మనం తప్పు చేస్తున్నామో లేదా? ఏం చెప్తుంది మనల్ని? ఏది గద్దిస్తుంది? మన మనస్సాక్షి గద్దిస్తుంది. మరి గద్దించినా కనుక మనం తప్పులు చేస్తున్నామే అంటే మనం ఎవరికి భయపడడం లేదు? దేవునికి భయపడడం లేదు, గద్దించే మనస్సాక్షికి కూడా మనం భయపడడం లేదు. అతడు అతిక్రమము వల్ల ఏం చేశాడు? అతిక్రమము, ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇది ఏదేనో తోటలో ఆదామవులు చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వారు దేవుని విడిచిపెట్టడం వచ్చింది, దేవునికి దూరం అవడం వచ్చింది, దేవుని సహవాసము దూరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఆజ్ఞను అతిక్రమించే పాపం ఈ రోజు నువ్వు ఒకవేళ చేస్తున్నావేమో, దేవుని మాట చేయలేని స్థితిలో నీవు ఉంటున్నావేమో, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు దానిని అనుసరించలేని స్థితిలో ఉంటున్నావేమో, ఆయన నిన్ను గద్దిస్తున్నప్పుడు లోబడలేని స్థితిలో ఉంటున్నావేమో, నీవు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు విని వాటిని విడిచిపెడుతున్నావేమో. ఆజ్ఞాతిక్రమము ఇది మనలో ఉండడానికి వీలు లేదు. కీర్తన 32 మొదటి వచనములో గనుక మనం చూస్తే, అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కనుక మన జీవితంలో ఏ అతిక్రమము ఉన్నదో, ఏ పాపం ఉన్నదో, మొదటి యోహాను పత్రిక 3:4 మనం చూస్తే ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే మాట వినకపోవడమే పాపం. దేవుడు వద్దన్న తర్వాత దేవుని మార్గాన్ని విడిచాడు, త్రోవ తప్పాడు, బహుమానాన్ని ప్రేమించాడు, ఆ దుర్నీతి వల్ల వచ్చే దానిని ఆశించాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ ప్రయాసంతా కూడా అతని జీవితం పతనంలోనికి నడిపించి, ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే త్రోవ తప్పాడో, ఎప్పుడైతే ఆ దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ఆశించాడో, ఆ బహుమానం ప్రేమించాడో, దారి తొలగిపోయాడో, అతిక్రమం చేశాడో, వెంటనే ఎవరి చేత గద్దింపు చెప్పండి? గార్ధబొమ్మ చేత మానవ స్వరముతో. చూడండి 16వ వచనములో, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబొమ్మ మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అంటే ఇప్పుడు ప్రవక్తకి ఏమొచ్చేసింది? ఇప్పుడు వెర్రితనం కదా. ఈ అపరాధాలన్నీ అతనిలో ఉన్నాయి కాబట్టి వెర్రితనం అనేది ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. కాబట్టి సరిచేస్తూ ఉన్నారు. ఇక్కడ దిద్దుబాటు మనం చూస్తూ ఉన్నాం. మరి కన్నులు తెరుస్తుండగానే దేవుని అనుభవం కలిగినటువంటి ఈ వ్యక్తి కన్నులు మూయబడ్డాయి అంటే కారణం ఏంటి? ధనాస తన యొక్క నేత్రాలకు ఏం కలుగజేసింది? గ్రుడ్డితనం కదా. కన్నులు ఉన్నాయి కానీ ఏం చూడలేకపోతూ ఉన్నాడు? దేవుని చూడలేకపోతూ ఉన్నాడు. దూరదర్శనం వచ్చాక దైవ దర్శనం పోయిందంట కదండి. ఇప్పటి కాల పరిస్థితులు కనుక మనం చూస్తే దూరదర్శనం లేదు కానీ ఈ సెల్ వచ్చిన తర్వాత ఏం మర్చిపోతున్నాం? దేవుని చూడడం మర్చిపోతూ ఉన్నాం. ప్రతిదీ కూడా లోకంలో ఉన్నదంతా కూడా చూస్తున్నాం కానీ ఈ లోకాన్ని కలుగజేసిన దేవుని చూడగలుగుతున్నామా? దాని కొరకు మనం వాడుతున్నామా మన సెల్లు? దేవుని కొరకు వాడుతున్నామా, లోకం కొరకు వాడుతున్నామా? దేవుని చూడటానికి వాడుతున్నామా, లేక లోకమును చూడటానికి వాడుతున్నామా? చూడండి. కనుక ఈ యొక్క వెర్రితనం అనేది మనం చూస్తూ ఉన్నాం. దారి తొలగిపోవటం అనేది మనకు కనబడుతుంది. అందుకే ఆయన గద్దింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. వారట వంకరి త్రోవలు చేసుకున్నారు అని. వంకర త్రోవలు అక్కడ కనబడుతున్నాయి. ఆ వంకర త్రోవల వల్ల వారి జీవితంలో ఏమి లేదు అంటే శాంతి లేని స్థితి మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనములో. కనుక మనం కూడా దేవుడు ఒక మార్గం పెట్టాడు, ఆ మార్గం కాదని మన కొరకు మన మార్గాలు
మరి వేరొక మార్గాలు గనక కల్పించుకుంటే, వేరొక మార్గాలలోనికి వెళితే, త్రోవ తొలగిపోతే, త్రోవ నుండి వెళ్ళిపోతే, దేవుని త్రోవను తొలగి లోక త్రోవల్లోకి వెళితే మన జీవితంలో నాశనమే కలుగుతుంది. మన జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. కనుక మన జీవితాలు లోకానుసారంగా మారిపోవడానికి కారణమై ఉంటాయి. అయితే వీళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 17వ వచనంలో వీరు ఎలా ఉన్నారంట, నీళ్లు లేని బావులు, ఒకటి పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘాలు. వీరి కొరకు ఏముంది చెప్పండి, గాఢాంధకారం. అంటే ఇలాగూ త్రోవ తప్పిన వారు, ఈ బిలాము వలె త్రోవ తప్పినటువంటి వారి జీవితాలు ఎలాగున్నాయి, బావిలో ఏముంటాయి, బావి అనగా ఏముంటాయి చెప్పండి, బావిలో నీళ్లు ఉండాలి. బావిలో నీళ్ళు లేవనుకోండి, ఉపయోగం ఉందా, ఉపయోగం లేదు. అలాగేనంట వీళ్ళు కూడా, ఒకవేళ మనం కూడా అలా ఉన్నామేమో, బావుల్లో కనబడుతున్నాం కానీ ఆ బావిలో ఏముండాలి, దేవుని మాటలు ఓటలు ఉండాలి, దేవుని నీటి ఓటలు, వాక్యపు నీటి ఓటలు ఉండాలి. లేవా వీరి వలె ఉన్నట్టు లెక్క, ఈ బిలాము వలె ఉన్నట్టు లెక్క. రెండవది నీరు లేని మేఘాలు. మనకు వర్షం పడాలంటే మేఘాలు ఉంటే సరిపోద్దా, మేఘాలలో ఏముండాలి, నీరు ఉండాలి కదండి. చూడండి, కొన్నిసార్లు మేఘాలు వస్తూ ఉంటాయి, అవి వర్షం ఉండదు కదా. కొన్ని మేఘాలు ఏముంటాయి, వర్షం ఉంటుంది, వర్షంతో నిండిన మేఘాలు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి, నీటితో నింపబడిన అనగా వాక్యంతో నింపబడిన మేఘాల వలె ఉండాలా, లేదంటే నీళ్లు లేని బావుల్లా పెనుగాలికి కొట్టుకొని పోవో మేఘాల వలె ఉండాలా? వీరి కొరకు ఏముందట, ఏం దాచాడు దేవుడు, వీరి కొరకు గాఢాంధకారము భద్రము చెయ్యబడింది. అంటే ఈ ప్రవక్త దిద్దుకున్నాడా, దిద్దుకోలేదా ఏమండి? ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తి శరీరేచ్ఛన నెరవేర్చాడు, శరీర కార్యాలలోకి వెళ్ళిపోయాడు, లోక జీవితంలోకి వెళ్ళిపోయాడు, దేవుని విడిచాడు, త్రోవ తొలగాడు, మార్గం తప్పాడు. ఇప్పుడు ఇతని జీవితం అంతా గాఢాంధకారమే తప్ప వేరొకటి లేదు, మరొకటి లేదు. ఈ రోజు నీవు నేను ఎలా ఉండాలి, ఈ బిలాములా ఉండాలా, ఉండకూడదు అండి. ఈ బిలాములాగా మనం ఉండకూడదు. అందుకే మనం ఈ వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు మనలో ఒకవేళ ఉంటే సరి చేసుకోవడానికి వాక్యం చెప్పారు. దిద్దుకోవాలా లేదా చెప్పండి. ఈ వ్యక్తిలో ఉన్న లోపాలేంటి, విడిచుట, మరి త్రోవ తొలగుట, దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ఆశించుట, ఆ బహుమానమును ప్రేమించుట, అతిక్రమము, అలాగే ఈయన జీవితంలో వెర్రితనము, అజ్ఞాతిక్రమం, ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మనం కూడా అలా ఉన్నావేమో సరి చేసుకుందాం. ఆ లోపాలు ఉండకుండా ఉండే ప్రయత్నం మనం చేయాలి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 15:9 యథార్థవంతులు త్రోవ రాజ్య మార్గం అని ఉంది. యథార్థవంతుల యొక్క త్రోవ ఎలాంటిది, రాజ్య మార్గం అంట. ఇప్పుడు ఈ యొక్క ప్రవక్త రాజ్య మార్గంలో ఉన్నాడా, యథార్థంగా ఉన్నాడా, త్రోవ తొలగాడా? త్రోవ తొలగిపోయాడు, నాశనం త్రోవలోకి వెళ్ళిపోయాడు. కనుక యథార్థంగా త్రోవలో మనం ఉంటే మన మార్గం ఎలాంటిది, రాజ్య మార్గం. దేవుని మార్గం ఎలాంటిది చెప్పండి, రాజ్య మార్గం. ఆయన రాజ్య మార్గమై ఉన్నది కనుక ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన మనకి మాదిరి ఉన్నారు. అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను. 128వ కీర్తనలో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరుంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. మనం ఎలా ఉందాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారంగా ఉందామా? త్రోవలో నుండి తొలగిన వారి జీవిత అనుభవంలోకి వెళదామా? ఏది మేలు మనకి, వారి జీవిత అనుభవాలకు కాదు, ఎవరు త్రోవలో ఉన్నారో, ఎవరు త్రోవకు మాదిరిగా ఉన్నారో ఆ త్రోవ చూపించినటువంటి మార్గదర్శకుల యొక్క మార్గం మనం కలిగిన వారంగా ఉండాలి. మీపై నాయకులుగా ఉన్న వారి యొక్క మాదిరి మరి చూచి ఆ మాదిరి జీవితాన్ని మనం కలిగి ఉండాలని హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మరి పౌలు గారి యొక్క జీవితంలో సంతృప్తి ఉందండి. ఏమి ఆశించలేదు ఆయన. ప్రభు ఆయనకుంటే చాలనుకున్నాడు, లోకమంతా పెంట అనుకున్నాడు. కానీ ఈ ప్రవక్త ఏమనుకుంటున్నాడు, దేవుడు వద్దు కానీ లోకములో ఉన్నదంతా కావాలని ఆశించాడు. లోక భోగాలపై ఆశ కలిగిన వారు ఎలా ఉంటారో ఈ బిలాము నుండి మనం నేర్చుకోవాలి. దేవుని విడిచిపెడితే ఏ వ్యక్తి అయినా నాశనం ఎలా వస్తుందో
బిలాము నుండి మనం నేర్చుకోవాలి. కనుక మనం సరి చేసుకుందామా లేదా? ఇది బాటు నెలలో ప్రభా ఆ ప్రవక్తే, కానీ ఆ ప్రవక్తలో మరి సరి అయిన ప్రవర్తన లేదు. మన ప్రవర్తన బట్టే, మన క్రియలను బట్టే మంచి ఫలాలు లేదంటే నాశనము అనేది కలుగుతుంది. అవునండి. వాని వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. మన దేవునిలో ఉన్న మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? సరిగా ఉందా, సరిగా లేదా? కనుక ప్రవక్తలను చూసినప్పుడు, రాజులను చూసినప్పుడు, బైబిల్లో ఉన్న వ్యక్తులను చూస్తున్నప్పుడు వారిలో మంచి ఎంత ఉంది, చెడు ఎంత ఉంది? మంచి ఉన్నప్పుడు ఒకవేళ ఆ మంచి మనలో ఉందా లేదా? మరి వారిలో చెడుగుంది కదా, ఒకవేళ ఆ చెడుగు నాలో ఉందా? ఉంటే ఏం చేయాలి? నేను తీసివేసుకోవాలి, చెడుగును విసర్జించాలి. యోబు ఊజు దేశంలో ఎలా ఉన్నాడు? యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, అనుదిన జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన కుటుంబం కొరకు. చెడుగును విసర్జించేవాడు. కనుక చెడుగును విసర్జించుట, మనం ఈ రోజు అలా ఉన్నామా? చెడుగును విసర్జించే వారంగా ఉన్నామా? చెడుగును స్వీకరించే వారంగా ఉన్నామా? చెడుగులో నడిచిన వ్యక్తి బిలాం. చెడుగులో నడిచిన జీవితం ఆయన మాదిరిగా ఉండవలసిన ప్రవక్త మాదిరి లేకుండా పోయాడు. కనుక చూడండి, తన ప్రవక్తే కానీ ప్రవక్తనలో ఏమి లేదు, మంచి క్రియలు లేవు. ఆ మంచి క్రియలు లేనందువల్ల బిలాముకు ఏం సిద్ధపరచబడింది అంటారు? బిలామునకు బిలామే సిద్ధపరచబడింది. ఏంటి చెప్పండి? చూడండి, 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కటిక చీకటి గల బిలాములలోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వమందు లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని మరి కాపాడెను. ఇప్పుడు చెప్పండి, బిలాముకి ఏంది ఉంది? బిలాం ఉంది. మనకేం ఉండకూడదు? బిలాం ఉండకూడదు కదా. బిలాము లాంటి మనసు ఉండకూడదు, బిలాము ఉండకూడదు. ఏముండాలి? దేవుని మనసు ఉండాలి. దేవుడి ఇచ్చే రాజ్యము మనకు ఉండాలి. మరి దేవుడిచ్చే రాజ్యంలో ఉండాలి అంటే ఏం చేయాలి? చివరగా 1 తిమోతి 6:9 గనక ఒకటి చూస్తే, అపేక్షించేవారు, ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయను. ఒకవేళ ఈ రోజు మనము దేనిని అపేక్షించుచున్నాము, దేనిని అనుసరిస్తూ ఉన్నాము, దేనిని ఆశపడుతూ ఉన్నాము, ఒకవేళ లోకములో ఉన్నది కనుక మనం ఆశపడితే బిలాము వంటి జీవితాలు మనం కలిగి ఉంటాం. అలా ఉండకుండా ఉండాలి అంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే మన మూల వాక్యం ఏమిటి? యోబు గ్రంథము 5:17లో మనం చూసినట్లయితే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఆ గద్దింపును మనం ఏం చేయకూడదు? హెబ్రీ పత్రిక 11:12-6లో విసుకవద్దు. కనుక ప్రతి వ్యక్తిని దేవుడు గద్దిస్తాడు. ప్రతి వ్యక్తిలో ఉన్న లోపములను దేవుడు సరి చేస్తాడు. ఒకవేళ సరి చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు సరి చేసుకోవాలా లేదా చెప్పండి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. మనలో ఉన్న లోపములను దిద్దుకోవడం చాలా మంచిది. దిద్దుకుంటేనే ఆ దీర్ఘాయువు కలిగిన లోకంలోకి వెళతాం. దిద్దుకోకపోతే మరి కటిక చీకటిలోనికి వెళతాం. కనుక దీర్ఘకాల చింత పొందుదామా? దీర్ఘకాల ఆశీర్వాదం పొందుదామా? దీర్ఘకాల ఆశీర్వాదాలే పొందాలి. మరి దీర్ఘకాల ఆశీర్వాదాలు పొందాలి అంటే దేవుని గద్దింపును మనం అందుకోవాలా లేదా? అందుకోవాలి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఒకవేళ దేవుడు నిన్ను గద్దిస్తుంటే, అమ్మా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా చెయ్యకూడదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఎప్పుడైనా విసుక్కున్నావేమో. మంచి చెయ్యమని దేవుడు చెప్తున్నాడు, చెడుగును విసర్జించమని దేవుడు చెప్తున్నాడు. కనుక మంచి చేయడానికి ప్రయత్నిద్దాం, చెడుగును విసర్జించడానికి ప్రయత్నిద్దాం. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోతే పాపము అన్నట్లుగా పాపము చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడు గద్దింపును స్వీకరించి ఆ పరలోకంలో మన కొరకు దాచి ఉంచిన ఆ మేళ్ళన్ని అనుభవింపగల ధన్యత దేవాతి దేవుడు ఈ రోజు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె దయగల మా దేవా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ పావన నామమునకు 1000 స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, యోధా పత్రిక 1:11లో వ్రాసావు, అయ్యో వారికి శ్రమ, కయ్యను నడిచిన మార్గము
దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకు ఆతురతముగా పరిగెట్టినటువంటి బిలామును గురించి ప్రభా, కోరోహు చేసిన తిరస్కారము గురించి ఈ వీరు వారి జీవితంలో తప్పిదాలున్నాయి. ఆ తప్పులను ప్రభా ఈ దిద్దుబాటు నెలలో వారి జీవితంలో ఉన్న తప్పులు మా జీవితంలో ఉండకుండా నేర్చుకోవడానికి, వాక్యమును మరొక మారు ధ్యానం చేసుకోవడానికి నీవు ఇచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రాలయ్యా. ఒకవేళ బిలాము వంటి మనసు, బిలాము వంటి నాయన స్వభావము, బిలాము ప్రేమించినట్లుగా ఒకవేళ లోకములో ఉన్న వాటిని మేము ప్రేమించినట్లయితే అది మా నుండి దూరపరచండి. నేను విడిచే స్థితి మాలో ఎన్నడూ రాకుండా లేకుండా సహాయం చేయండి. నిన్ను హత్తుకునే భాగ్యాన్ని దయచేయండి, నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయండి. ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ నిన్ను విడిచిపెట్టకుండా నీతో ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నిన్ను విడిచిన వారికి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయన్నావు గనుక ఆ శ్రమలలోనికి మేము వెళ్లకుండా ఉండాలి అంటే ఎన్నడూ ఎప్పుడూ నిన్ను విడవకూడదు. విడవని దేవుడువు నీవు, ఎడబాయిని దేవుడువు నీవు, సదా ఉన్న దేవుడువు నీవే ఉన్నావు గనుక మా జీవితాలు సరిచేయబడాలి అంటే ప్రతి దినము నీవు గద్దిస్తావయ్యా. నీ గద్దింపును మేము స్వీకరించి ఆ గద్దింపును మేము తైలాభిషేకముగా అందుకొని ఆ గద్దింపులో మేము జీవిస్తూ ప్రభా అనుదిన జీవితంలో గద్దించినప్పుడే మేము క్రమముగా ఉంటాం. క్రమమైన జీవితాన్ని మేము కలిగి ఉంటాం. అక్రమం మాలోనికి రాదు, లోకము మాలోకి రాదు, శరీర కార్యాలు మేము చేయం ప్రభా. కనుక దిద్దుబాటును మేము అసహించుకోకుండా అది మాకు తైలాభిషేకంగా మేము భావించి ఈ దిద్దుబాటు నెలకు మేము ఎలా ఉండాలో, మా కుటుంబాలు ఎలా ఉండాలో, మా సంఘాలు ఎలా ఉండాలో దేవా, మా విశ్వాసులు ఎలా ఉండాలో మాదిరి చూపిన దేవా నీకు వందనాలు. దిద్దే దేవుడవు నీవే, వాక్యం చేత దిద్దే దేవుడవు నీవే ఉన్నావు గనుక సరిలేని మా బ్రతుకులు, లోకరీతిగా ఉన్న మా బ్రతుకులను దిద్ది నీలో ఉన్నటువంటి నాయన మేలులు మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి దేవా. దిద్దుబాటు మేము నీ గద్దింపును గనక లోబడకపోతే శ్రమలు గనక ఒకవేళ మా జీవితాల్లో శ్రమలు వస్తున్నాయి అంటే నీవు గద్దించినా మేము లోబడలేని స్థితిలో ఉన్నట్లే. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు నీవు గద్దించినా లోబడలేదు గనక వారి జీవితంలో శ్రమలు వచ్చాయి. అట్టి స్థితి మాలో లేకుండానట్లుగా సహాయం చేయమని, ఏదైనా వాక్యమును బట్టి మాకు మేలు దయచేయమని దిద్దుబాటును మాకు అనుగ్రహిస్తూ ఉన్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణార్థం.